అమ్మా రిషి ఎంత బాగా చెప్పాడు తెలుసా? నా డౌట్స్ అన్నీ క్లియర్ చేశాడు. చాలా ఈజీ మెథడ్స్ చెప్పాడు. ఇంకా నేను మ్యాథ్స్ లో పాస్ అయిపోతా. రిషి ఏంది రిషి? నీకన్నా పెద్దోడు. లేదమ్మా, నేను అంకుల్ అంటే రిషి అని పిలవమన్నాడు. అమెరికాలో పేరు పెట్టి పిలుస్తారన్నాడు. నోబడీ కేర్స్ అబౌట్ ఏజ్, క్యాడర్, రిచ్, పూర్, ఓన్లీ కేర్ అబౌట్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్ అన్నాడు. మనిషిని మనిషిలా చూడమన్నాడు. ముసలి ముచ్చట్లు మస్తు చెప్తాడు, తనొక్కడు పాటించాడు. రేపటి నుంచి రోజు ట్యూషన్ చెప్తా అన్నాడు. రాత్రంతా మెలుకుంటాడు, పొద్దంతా పడుకుంటాడు. ఆడెప్పుడు చెప్తాడే నీకు? రోజు ఇంటికొచ్చి స్కూల్ తర్వాత చెప్తా అన్నాడమ్మా. ఆడు చెప్పినట్టే నువ్వు చదివినట్టే. దిక్కుమల్ల సంత అంతా నాకే దొరుకుతారు. అమ్మా నేను మస్తు సేపు చదువుకున్నా, వెళ్ళి ఆడుకుంటా. 2 నిమిషాలు చదువుతావు, 2 గంటలు ఆడుకుంటావు. అందుకే నిన్ను చదువురాని ముద్దనేది. అమ్మా రిషి అన్నీ నాకు నీ పోలికలే అన్నాడు. బాయ్ అమ్మా. దుంకముండ. రోజుకో అమ్మాయి రోజుకో బండి. ఏడ దొరుకుతాయి ఈడికి? నా ముందేంద్రా నీ ఓవర్ యాక్టింగ్? దబే. రేయ్, కొత్త డూప్లెక్స్ కొన్నా, 2nd ఫ్లోర్లో పార్టీ. అందరికి చెప్పినా మీరు కూడా వచ్చేయండి. కుమ్మేద్దాం ఇక, సరేనా? మందు ఉంటుందా మరి? బరాబర్ ఉంటుంది, వచ్చేయండి. కుమ్మేద్దాం. వస్తున్నా. సీతక్క, తల్లో పేలు పడ్డాయేమో చూడవా? ఈ ఏజ్ లో పెయిన్ లేంది. పెద్ద పోరి కాదు, చిన్న పోరి కాదు, మధ్యలో పోరిని. మీ రవికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా సీతక్క? ఎప్పుడు చదువు అని తిరుగుతా అంటాడు. వానికి టైం ఎక్కడిది వయస్సు? నాకు తెలిసి వానికి లేరనుకుంటా. వావ్, అమేజింగ్. నీకెందుకు అంత సంబరం అవుతుంది? మీ రవి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు సీతక్క. చింపిరి జుట్టేసుకొని తిరుగుతా అంటాడు. వాడు హ్యాండ్సమ్ ఏంది వయస్సు? నా కళ్ళతో చూడు సీతక్క. మా తమ్ముని నీ కళ్ళతో చూడన్నా? మీ అన్న తోక తొక్కినవా ఏంది?